ఈరోజు మనం హైకోర్టులకు సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. ఎలాంటి బిట్స్ అడుగుతాడో ఆ హైకోర్టు జాబ్కు సంబంధించి లేదా జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి అంశం మీద మనం ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, భారతదేశంలో హైకోర్టులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కౌన్సిల్ చట్టం 1861 తీసుకురావడం జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు. ఈ చట్టం ప్రకారము 1862 సంవత్సరంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన హైకోర్టు ఏదంటే కలకత్తా హైకోర్టు. ఇదే కలకత్తా హైకోర్టు అని అంటే ఓకేనా. తర్వాత ఏం చేశారు, 1862 సంవత్సరంలోనే మన భారతదేశంలో మిగతా ఏరియాలో కూడా హైకోర్టును అనేటువంటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అదే సంవత్సరంలో మద్రాసులో ఒక హైకోర్టును ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా మనకు ముంబైలో కూడా ఒక హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ హైకోర్టును అదే కలకత్తా హైకోర్టు అతి పురాతనమైన హైకోర్టు అనే విషయం కూడా మనం చెప్పవచ్చు కదా, ఒక అంశం. ఇప్పుడు ఈ కలకత్తా హైకోర్టు అనేది ఇక్కడ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులకు కూడా హైకోర్టుగా వ్యవహరిస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పవచ్చు. ఓకేనా. ఇక్కడ మద్రాసు హైకోర్టు ఉంది కదా, ఈ మద్రాసు హైకోర్టు అనేది కూడా ఇక్కడ పాండిచ్చేరి ఉంది కదా, ఈ పాండిచ్చేరికి హైకోర్టుగా వర్క్ చేస్తుంది అనే విషయం మనం చెప్పవచ్చు. మరి ఇక్కడ ముంబై హైకోర్టు ఉన్నది కదా, ముంబై హైకోర్టు అనేది ఇక్కడ గోవా ఉంది, ఈ గోవాకి ముంబై హైకోర్టే. మరి ఇక్కడ దాద్రా నగర్ హైవేలు ఉంది కదా, అంటే అది కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతం, వీటికి కూడా హైకోర్టుగా వ్యవహరిస్తుందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఓకేనా, రైట్. మనం చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలకి వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి హైకోర్టుని అసైన్ చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అని పదం వాడాం కదా, కేంద్రపాలిత ప్రాంతానికి మొట్టమొదటిసారిగా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి హైకోర్టు కేటాయించడం జరిగింది అంటాడు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి మొట్టమొదటిసారిగా హైకోర్టును ఏర్పాటు చేశారు 1966 సంవత్సరంలో. ఓకేనా, ఢిల్లీ. సో 1966 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అదే సంవత్సరంలోనే చండీగఢ్ని కేంద్రంగా తీసుకుని పంజాబ్కి హర్యానాకి హైకోర్టుని ఏర్పాటు చేస్తాడు 1966లో. మరి బాగుంది. మరి ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి పైన, ఏది జమ్మూ మరియు లడఖ్ అనేటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలకి హైకోర్టు ఏదనంటే ఇక్కడ శ్రీనగర్లో ఉన్నటువంటి హైకోర్టు అనేది ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలకి పనిచేస్తున్న విషయం మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనకు అంటే గుర్తించినట్లయితే హైకోర్టులు వాటి కేంద్రపాలిత ప్రాంతాల అంశం కూడా మనకు వచ్చేసాయన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ మనకు ఉన్నటువంటి కీలకమైన అంశాల్లో భాగంగా ఇక్కడ మనకు కీలకమైనటువంటి అంశాల్లో మరొక కీలకమైనటువంటి అంశం ఏది అని అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి అంశముల్లో భాగంగా మనం గుర్తించినట్లయితే ఓకేనా, రైట్. ఇంకా మనం భారతదేశంలో హైకోర్టులు ఏమని లేవా అని అంటే హైకోర్టులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అన్ని అంశాలు కూడా మనం కులంకోశంగా చూడవచ్చు. రైట్, ఓకే. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకు అలహాబాద్ హైకోర్టు అని ఉన్నది. ఈ అలహాబాద్ హైకోర్టు, ఇది అలహాబాదు హైకోర్టు అన్నమాట. ఈ అలహాబాద్ హైకోర్టు అనేటువంటి దాన్ని మీరు చూసినట్లయితే ఈ హైకోర్టు అనేది ఎక్కువ జనాభా ఎక్కువ న్యాయమూర్తులు కలిగిన హైకోర్టు అని అంటాం. భారతదేశంలో ఎక్కువ న్యాయమూర్తులు కలిగిన హైకోర్టు ఏదంటే అలహాబాద్ హైకోర్టు అనాలి. ఇది ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి హైకోర్టు ఇది. ఓకేనా, ఇక్కడ ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉన్నారు, ఒక అంశం గుర్తుపెట్టారు. అందుకే దీన్ని ఏమిటంటే అతిపెద్ద హైకోర్టు ఏదనంటే అలహాబాద్ హైకోర్టు అనే విషయాన్ని మనం చెప్పాలి. ఎందుకనంటే జనాభా ప్రాతిపదికన న్యాయమూర్తుల యొక్క సంఖ్యను రాష్ట్రపతి నియమించడం అనేది జరుగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు అలహాబాద్ హైకోర్టు అనేది మనకు చేతిలోకి వచ్చింది. ఈ అలహాబాద్ హైకోర్టు అనేటువంటి దానిని మనకు 1866 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారనే విషయం కూడా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ 1866లో అలహాబాద్ హైకోర్టు ఉంది. ఇది 4వ హైకోర్టు. రైట్, ఓకేనా. నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో మరొక అంశం ఏంటి అంటే మనకు మరొక హైకోర్టును కూడా వెల్కమ్ చెప్పాలి.
ఏంటిది? గౌహతి హైకోర్ట్. ఈ గౌహతి హైకోర్ట్ అనేటువంటి దాన్ని 1948వ సంవత్సరంలో గౌహతి హైకోర్ట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన భారతదేశం. ఇది ఎక్కువ రాష్ట్రాలకి సేవలు అందిస్తున్న హైకోర్టు అని కూడా అని పిలుస్తారు. ఇది గౌహతి హైకోర్టుని. ఇది గౌహతి హైకోర్టు. ఇది ఎక్కువ రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రాలు? అస్సాంకి ఇదే హైకోర్టుగా సేవలు అందిస్తుంది. మరి అరుణాచల్ ప్రదేశ్కి ఇదే సేవలు అందిస్తుంది. ఓకేనా? మరి నాగాలాండ్కి ఇదే సేవలు అందిస్తుంది. మిజోరాం రాష్ట్రానికి ఇదే సేవలు. కానీ వాళ్ళ రాష్ట్రాలు బెంచ్ ఉంటాయి కానీ ఓకేనా, కోర్టు మాత్రము ఇదే. అందుకే ఏమంటారు? అది పురాతనమైన హైకోర్టు ఏదనంటే కలకత్తా హైకోర్టు అని చెప్పండి. ఎక్కువ జనాభా కలిగినటువంటి న్యాయమూర్తులు ఎక్కువ కలిగినటువంటి హైకోర్టు అంటే అలహాబాద్ అని చెప్పండి. అదే ఎక్కువ రాష్ట్రాలకు సేవలు అందిస్తున్నారంటే హైకోర్టు ఏదనంటే ఏమన్నా గౌహతి హైకోర్టు అనాలి. ఓకేనా? రైట్. తర్వాత ఏ హైకోర్టు ఉన్నదనంటే మనకు చండీగఢ్ హైకోర్టు 2 రాష్ట్రాలకి. తర్వాత 2 రాష్ట్రాలకి ఏదైనది? మహారాష్ట్రకి, మరి అదేవిధంగా మనకు గోవాకి హైకోర్టు కలిగింది ఏదనంటే ముంబై హైకోర్టు అనే విషయాన్ని అక్కడ మనం చెప్తా ఉంటాం. అది సర్వసాధారణమైనటువంటి అంశం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలన్నీ ఇలా ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో ఏర్పడిన హైకోర్టు ఏదైనా అంటాడు. ఇటీవల కాలంలో ఏర్పడిన హైకోర్టు ఏదనంటే మన అమరావతి హైకోర్టు. అంటే ఏపీ హైకోర్టు అమరావతిలో ఉంటుంది. దీన్ని హెడ్ ఎక్కడ ఉంటుందంటే అమరావతిలో ఉంటుంది. దీన్ని 2019వ సంవత్సరంలో ఏర్పాటు చేశారనే విషయాన్ని మనం చెప్పవచ్చు. దీన్ని 25వ హైకోర్టు అని కూడా అంటారు. ఎందుకంటే భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి ప్రస్తుతం అని అంటే 25 హైకోర్టులు ఉన్నాయి. ఓకేనా? ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చూసుకుంటూ ముందుకు రావాలి. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా అని అంటే ఓకేనా, చూడండి. ఇప్పుడు మన హైకోర్టుకి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటిసారిగా ఏర్పడింది ఎక్కడ? గుంటూరులో ఉంటుంది. అప్పుడు ఆ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరంటే కోకా సుబ్బారావు గారు. హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి సీజే ఎవరనంటే కోకా సుబ్బారావు. ఈయన కోకా సుబ్బారావు గారు. ఓకేనా? తర్వాత మన సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి అవుతాడు. 9వ ప్రధాన న్యాయమూర్తి అవుతాడు సుప్రీంకోర్టుకి. గోలకాంద్ కేసు విషయంలో ఓకేనా మన కోకా సుబ్బారావు గారే ఉన్నారనే విషయం చెప్పవచ్చు. ఓకేనా? అదేవిధంగా సుప్రీంకోర్టు అది ఎందుకంటే ఎక్కువ శాలరీ ఉండదు. కొన్ని పోస్టులకైతే బేసిక్ ఎక్కువగా ఉంది, 50,000 దాకా వస్తుంది. కొన్ని పోస్టులకు వచ్చేసి 35,000 రూపాయల దాకా శాలరీ వస్తుంది. బేసిక్ శాలరీ. ఎందుకంటే పెద్ద శాలరీ వస్తున్నాయంటే చాలామంది నెగ్లిజెన్స్కి గురవుతున్నారు. డియర్ ఆస్పిరెంట్, నేను చెప్తున్నాను, కాంపిటీషన్లో ఎప్పుడు కూడా రేసు గుర్రం లాగా ఉండాలి తప్ప ఓకే రైట్ రేపు చదువుకున్నాలే ఎల్లుండి చదువుకున్నాలి అనేటువంటి దయచేసి అలాంటి పోకడలు ఉండిబాకండి. ఎందుకంటే ఇంకొక నోటిఫికేషన్కు ఎదురు చూడబాకండి. ఏదైనా సరే మనకు ఉద్యోగమే కావాల్సింది, మనకు జీతమే కావాలి అంతే. ఓకేనా? సరే, ఏదేమైనా కానీ ఇప్పుడు మనకు మీకు ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వటం అనేది జరిగిపోయింది అన్నమాట. ఇక్కడ అందులో భాగంగానే కేంద్ర పాలిత ప్రాంతాలకి ఎక్కడెక్కడ హైకోర్టుల విషయం కూడా మీకు పొందుపరచడం అనేది జరిగిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొక చిన్న అంశం కూడా నేను మీతో షేర్ చేసుకుందాం. ఏంటనంటే మన భారతదేశంలో హైకోర్టులు ఉన్నాయి కదా, ఈ హైకోర్టులు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు, వాటి యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అనే అంశం కూడా మనకు ఇచ్చేదానికి అవకాశం ఉంటాయి. ఎందుకనంటే రాష్ట్రాలు రాజధానులు అనే ప్రశ్నలు అడిగినప్పుడు ఎగ్జామినరు మరి హైకోర్టులు ఎక్కడున్నాయనే ప్రశ్న కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది కదా. ఆ కోర్టులు ఇప్పుడు ఏర్పాటు చేశాడంటే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా ఒకసారి చూద్దాం. చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టు అంటే 1861లో ఎక్కడ ఏర్పాటు చేశాడు? కలకత్తా. ఎక్కడ? కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1862 సంవత్సరంలో. తర్వాత ఎక్కడ ఏర్పాటు చేశాడు? మద్రాస్ హైకోర్టు. ఏ హైకోర్టు? మద్రాస్ హైకోర్టు. దీన్ని కూడా 1862 సేమ్ ఇయర్. తర్వాత ఎక్కడ ఏర్పాటు చేశారు? ముంబై హైకోర్టు. ముంబై హైకోర్టు. దీన్ని 1862 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకు చూసినట్టయితే 1866లో ఇక్కడ మనకు ఏంది? అలహాబాద్ హైకోర్టు. అది పెద్ద హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్ ఓరియంటెడ్లో. తర్వాత మనం చూసినట్లయితే కీలకమైనటువంటి అంశాల్లో ఇక్కడ మనకు ఢిల్లీ హైకోర్టు ఉంది. ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు 1966లో ఢిల్లీ హైకోర్టు ఏర్పడింది అనే విషయాన్ని మనం చెప్పవచ్చు.
అదేవిధంగా మనకు చండీగఢ్ హైకోర్టు 1966 సంవత్సరం ఏర్పడింది. ఇది హర్యానాకి పంజాబ్కి ఇద్దరికి హైకోర్టుగా పనిచేస్తుంది. మరి అదేవిధంగా రాజస్థాన్ హైకోర్టు ఉన్నది జోధ్పూర్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జోధ్పూర్ ఎక్కడ? జోధ్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది 1949 సంవత్సరంలో. ఓకే రైట్. నెక్స్ట్ మనకు గుజరాత్ హైకోర్ట్ అహ్మదాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది 1960లో. గుజరాత్ హైకోర్ట్ అహ్మదాబాద్. నెక్స్ట్ మనకున్నటువంటి ఇక్కడ మనకు చూడండి ఇంకేమున్నది, మనకు ఇక్కడ కేరళ హైకోర్టు ఎర్నాకుళం, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది? ఎర్నాకుళంలో ఉన్నదనే విషయాన్ని మనం చెప్పవచ్చు. దీన్ని ఇప్పుడు ఏర్పాటు చేశాడు 1956లో ఏర్పాటు చేశారనే విషయాన్ని మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా అప్పుడు హైకోర్ట్, స్టేట్ ఆఫ్ హైకోర్ట్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్లో. దాన్ని ఇప్పుడు 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా రైట్. సరే, మరి తర్వాత మధ్యప్రదేశ్లో 1956లోని మధ్యప్రదేశ్లో ఓకేనా. సో మధ్యప్రదేశ్ హైకోర్టు అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భజల్పూర్లో ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ? భజల్పూర్. జోధ్పూర్ ఎక్కడ? రాజస్థాన్. సో రాజస్థాన్ హైకోర్టు ఎక్కడున్నది? జోధ్పూర్లో ఉంది. సో మధ్యప్రదేశ్ హైకోర్టు ఎక్కడున్నది? భజల్పూర్లో ఉన్నదనే విషయాన్ని మనము చెప్పవచ్చు. సరే, ఇవన్నీ కూడా మనకు మంచి సమాచారాలు. ఓకేనా. ఈ సమాచారాల్లో మరొక ఏరియాలు చూద్దాం. ఇంకా కొన్ని ఉన్నాయి కదా మనకు హైకోర్టులు. ఆ హైకోర్టులు కూడా మనం ఒకసారి ముచ్చటించుకుందాం. ఓకే రైట్. నెక్స్ట్ కర్ణాటక హైకోర్టు ఎక్కడున్నది? బెంగళూరులో ఉంది. ఎక్కడున్నది? బెంగళూరు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 1884 సంవత్సరంలో బెంగళూరు హైకోర్టు ఏర్పాటు చేశారు విషయాన్ని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బ్యాలెన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేశాడు? సో రైట్ ఓకేనా. 2019లో మనకు అమరావతి కేంద్రంగా మనకు హైకోర్టు తీసుకురావడం జరిగిన విషయం మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు ఒరిస్సా హైకోర్టు ఎక్కడున్నది? కటక్. ఎక్కడ? కటక్ సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి ప్రాంతం అది. దీన్ని 1949లో తీసుకురావడం జరిగింది. 1948లో కటక్లో తీసుకురావడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనకు సో ఏంది? ఒరిస్సా వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది, తెలంగాణ వచ్చేసింది, అదేవిధంగా తమిళనాడు మద్రాసు వచ్చేసింది, కేరళ వచ్చేసింది, కర్ణాటక వచ్చేసింది, గోవా హైకోర్టు, ముంబై హైకోర్టు మరియు దమన్ వచ్చేసింది, మరియు అహ్మదాబాద్ మరియు సో గుజరాత్ వచ్చేసింది, మరియు రాజస్థాన్ ప్రాంతం వచ్చేసింది, మరి పంజాబ్ హర్యానా వచ్చేసింది, మరియు ఇక్కడ మనం చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్ ఈ 2 కేంద్ర ప్రాంతాలు. వీటికి జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే శ్రీనగర్లో హైకోర్టుని ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చెప్పవచ్చు. మరి దాని కింద ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో హైకోర్టుని ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1971లో ఏర్పాటు చేశారనే విషయం మనం చెప్పవచ్చు. 1971లో ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు హిమాచల్ హైకోర్టు ఎక్కడున్నది? సిమ్లాలో ఉన్నది. తర్వాత దాని కింద ఉన్నటువంటి ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ హైకోర్టుని 2000లో తీసుకురావడం జరిగింది. దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది అని అంటాడు, నైనిటాల్ అనే విషయం మనం చెప్పవచ్చు. సరే ఓకే. అదేవిధంగా మనకు ఉన్నటువంటి అంశాల్లో ఇంకా కొన్ని హైకోర్టులు మిగిలి ఉన్నాయి. రైట్ ఓకేనా. ఎప్పుడు ఏర్పాటు చేశాడు హైకోర్టులు? వాటి యొక్క స్థానం ఎక్కడ ఉన్నది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే కోర్టుల మీదే మీరు రాసే ఎగ్జామ్ కోర్టు జాబులు కాబట్టి కోర్టు జాబ్స్ మీద పూర్తి అవగాహన ఉన్నారని ఆ పర్పస్ మీద చెప్తున్నాను. ఇక్కడ జార్ఖండ్ ఒకటి ఉన్నది, ఛత్తీస్గఢ్ ఒకటి ఉన్నది, మరియు జార్ఖండ్ అనేటువంటి దగ్గర కూడా జార్ఖండ్కి రాజధాని అయిన రాంచీలో ఏర్పాటు చేయడం జరిగింది 2000 సంవత్సరంలో 2000. మరి అదేవిధంగా మనకు ఛత్తీస్గఢ్ ఉన్నది. ఓకేనా. సో ఛత్తీస్గఢ్ అనేటువంటి ప్రాంతంలో ఛత్తీస్గఢ్లో కూడా హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది 2000లో. ఓకేనా. ఇక్కడ మనం చూసినట్టే బిలాస్పూర్. ఓకేనా. ఎక్కడ? బిలాస్పూర్లో సో అంటే హైకోర్టు అంటే ఛత్తీస్గఢ్ యొక్క హైకోర్టు ఎక్కడ? బిలాస్పూర్. జార్ఖండ్ యొక్క హైకోర్టు ఎక్కడున్నది? సో రాంచీలో ఉన్నదనే విషయాన్ని కూడా మనము అక్కడ ముచ్చటించుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకు ఇంకా మధ్యప్రదేశ్లో ఉన్నది ఎక్కడ? భజల్పూర్లో ఉన్నదనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకోం. ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం.
ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హైకోర్టులు వచ్చేసాయి. తర్వాత మనకు ఉన్నటువంటి హైకోర్టులో కీలకమైన హైకోర్టులు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టుల దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టుల గురించి మనం ముచ్చటించుకున్నప్పుడు సిక్కింలో కూడా ఒక హైకోర్టు ఉన్నది. సిక్కింలో ఒక 1975లో సిక్కింలో హైకోర్టును ఏర్పాటు చేశారు. దాని కేంద్రం ఎక్కడ చేశారని అంటే గ్యాంగ్టాక్లో చేయటం జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. మరే మేఘాలయలో హైకోర్టుని 2013 సంవత్సరంలో మేఘాలయలో హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. మేఘాలయ రాజధాని అంటే షిల్లాంగ్ ప్రాంతంలో హైకోర్టును అక్కడ ఏర్పాటు చేయడం జరిగిన విషయం మనం చెప్పవచ్చు. తర్వాత 2013లో మణిపూర్లో కూడా హైకోర్టును ఏర్పరచదు. ఎక్కడ కేంద్రం అని అంటే ఇంఫాల్. మరి అదేవిధంగా త్రిపుర ప్రాంతంలో 2013లో త్రిపురలో కూడా హైకోర్టును ఏర్పరిచాడు. అగర్తల అంటే త్రిపురకి ఏరియా అయినటువంటి అగర్తలలో అక్కడ కూడా హైకోర్టును ఏర్పాటు చేశారనే విషయాన్ని మనం చెప్పచ్చు. అంటే చూడు, నేను సంవత్సరాలు చెప్తున్నాను, అక్కడ ఎక్కడ లొకేషన్ చెప్తున్నాను, ఇవన్నీ మనం 100% లేకుండా మనం వెళ్ళిపోయినామంటే అయిపోయింది. బట్టి అయితే కొట్టబాకండి, చదువుకోండి, 1కి 10 సార్లు చదవండి, ఏమీ కాదు. నేను కూడా 1కి 10 సార్లు చదివితే కానీ నాకు కూడా రావు కదా ఇంత పెద్ద డేటా గుర్తుపెట్టుకోవాలని అంటే. కాబట్టి జాగ్రత్త. ఓకే, బాగుంది. ఇక్కడ మనకు అంశాలన్నీ కూడా మనకు వచ్చేసాయి కదా. ఇక్కడ మీరు చూడండి, ఈశాన్య రాష్ట్రాల్లో మరొకటువంటి ఏరియా మనకు ఉన్నదన్నమాట. ఇది ఈశాన్య రాష్ట్రాలలో మనకు గౌహతి హైకోర్టు అన్నాం. 1948లో గౌహతి వచ్చేసింది. అదేవిధంగా ఒరిస్సా కూడా 1948లోనే వస్తుంది. రెండు ఒకేసారి వస్తాయన్నమాట. తర్వాత 1949లో ఓకే రైట్. సో ఇంకోటి ఏర్పడుతుంది, అదే రాజస్థాన్లో 1949లో రాజస్థాన్లో ఏర్పడుతుంది. సో 1956లో 57లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏర్పడుతుంది. సరే, పక్కన తీసేయండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? గౌహతి హైకోర్టు కావాలి. గౌహతి హైకోర్టు అనేటువంటిది ఎన్ని రాష్ట్రాలకు ఇస్తుందో తెలుసా? అస్సాంకి అదే హైకోర్టుగా వర్క్ చేస్తుంది. అదేవిధంగా మనకున్నటువంటి నాగాలాండ్కి అదే వర్క్ చేస్తుంది. అదేవిధంగా మనకు మిజోరాం, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నిటికీ హైకోర్టు ఏదంటే గౌహతి హైకోర్టు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇట్లాంటి అన్ని మనం చూసుకున్నట్లయితే మనకు ఒక సంపూర్ణ అవగాహన అనేది మనకు వస్తుంది అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. రైట్, ఓకేనా? ఇప్పుడు మనకు హైకోర్టులు అంశం మీద మనం మొత్తం వచ్చేసేయి. ఇప్పుడు మన కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా. ఎందుకనంటే సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 25 హైకోర్టులు ఉన్నాయి అంటే రైట్. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలు చూడు, జమ్మూ అండ్ కాశ్మీర్కి లడఖ్కి ఒక హైకోర్టు ఉన్నది, ఢిల్లీకి హైకోర్టు. అంటే మనకు 3 కేంద్ర పాలిత ప్రాంతాలకి హైకోర్టులు ఉన్నాయనే విషయం చెప్పొచ్చు. ఒకే కేంద్ర పాలిత ప్రాంతాలు చండీగఢ్లో కూడా మనకు హైకోర్టు ఉన్నదనే విషయం కూడా మనం చెప్పవచ్చు. అంటే మొట్టమొదటిసారిగా కేంద్ర పాలిత ప్రాంతంలో హైకోర్టు ఏదంటే ఢిల్లీ. ఇక్కడ చండీగఢ్లో కూడా ఆల్రెడీ హైకోర్టు ఉంది. ఓకే, ఈ రెండింటికి హైకోర్టు ఉంది. రైట్, ఓకేనా? సరే, ఓకే. ఇప్పుడు మనకు 1, 2, 3, 4 అయిపోయింది. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులకు ఎవరికి ఇచ్చారు? కలకత్తాకి ఇచ్చారు. మరి పాండిచేరికి ఎవరికి ఇచ్చారు? మద్రాస్కి ఇచ్చారు. లక్షద్వీపులకి ఎవరికి ఇచ్చారు? కేరళకి ఇచ్చారు. మరి అదేవిధంగా దాద్రా నగర్ హైవేలకి ఎవరికి ఇచ్చారంటే ముంబై హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క హైకోర్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయం కూడా మనం ముచ్చటించుకోవడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనము ఇలా వెళ్ళిపోయినట్లయితే 100% మనకు గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ గోవాకి మహారాష్ట్రకి ఉమ్మడి హైకోర్టు ముంబై అన్నాం. మరి గౌహతి హైకోర్టు అనేక రాష్ట్రాలకి హైకోర్టుగా పనిచేస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రం కన్నా ఎక్కువ రాష్ట్రాలకి హైకోర్టుగా పనిచేయచ్చని అంటాడు? 2, 3 మధ్య 3 మధ్య గ్యాప్ ఎంత? 1. అంటే 231 ఆర్టికల్ ప్రకారము ఒక హైకోర్టు అనేది 1 లేదా 2, 3, 4 హైకోర్టులు రాష్ట్రాలకు కూడా హైకోర్టుగా పనిచేయచ్చు అనే విషయం మనం చెప్పింది. అదేవిధంగా మనకు సో 2 ఇక్కడ 2 అంతా 4 అంటే 214 ప్రకారం ఒక రాష్ట్రానికి హైకోర్టు ఉండాలనే విషయం ఇక్కడ చెప్తుంది అనమాట. మరి అదేవిధంగా మీరు చూసినట్లయితే రాష్ట్రంలో అత్యున్నతమైన కోర్టు ఏది? హైకోర్టు. జిల్లాలో అత్యున్నతమైన కోర్టు ఏది? క్రిమినల్ సెషన్ కోర్ట్. మరి అదేవిధంగా మండల స్థాయిలో అత్యున్నత కోర్టు ఏది? మున్సిపల్ కోర్టులు అంటాం. దేశంలో ఇంకా అత్యున్నతమైన కోర్టు ఏదనంటే మీరు మనకు సుప్రీంకోర్టు విషయం మీరు చెప్పేస్తారు.
ఇప్పుడు మనము ఈ సుప్రీంకోర్టు అంశాల్లో భాగంగా మనము కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మనం ముచ్చటించుకున్నాం. ఇప్పుడు ఒకసారి ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం. చూడండి, సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిచయం మీకు ఆల్రెడీ చెప్పాను. కౌన్సిల్ చట్టం 1861 ప్రకారము 1862లో మొట్టమొదటిసారిగా కలకత్తాలో హైకోర్టు ఏర్పడింది చూసి ఆ ప్రొఫైల్ అంతా మీకు చెప్పుకుంటూ వచ్చాను. హైకోర్టు నిర్మాణం 216లో ప్రకటన 216లో మనకు హైకోర్టు యొక్క నిర్మాణం అనేది ఉంటుంది. చూడండి, ఇప్పుడు హైకోర్టు యొక్క నిర్మాణంలో మీరు చూసినట్లయితే ఎంతమంది ఉండాలి ఏంది అనేది, ఒక హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అని చెప్పేసి ఎవరు నిర్ణయిస్తారంటే రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఏ మేరకు అంటే ఆ రాష్ట్ర యొక్క జనాభా కోరిక మేరకు నిర్ణయిస్తారు విషయం అని చెప్పాము. మన యొక్క అమరావతి హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంది. 1+36 అని అర్థం. ఎప్పుడు కూడా 1 అనేది ప్రధాన న్యాయమూర్తి అనేది కామన్. ఇది నిర్మాణం అన్నమాట. ఇప్పుడు మనకు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క అర్హతలు అన్నాడు. ఇక్కడ వాళ్ళ అర్హతలు ఎలా ఉండాలి? భారత పౌరుడై ఉండాలి. అది కంపల్సరీ. ఎవరైనా సరే పెద్ద రాజ్యాంగబద్ధమైన పదవులు అలంకరించాలని కంపల్సరీ భారత పౌరుడై ఉండాలి. ఎందుకంటే భారతదేశ ఉద్యోగంలో చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా 62 సంవత్సరాలు దాటి ఉండకూడదు. అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వాలంటే నువ్వు హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేస్తున్నావు, లేదా కేంద్ర రాష్ట్రాల్లో వివిధ కోర్టులో 10 సంవత్సరాలు నువ్వు వర్క్ చేసి ఉండాలి. ఇలాంటి అంశాలు. అదేవిధంగా రాష్ట్రపతి యొక్క దృష్టిలో న్యాయ నిష్ణాతుడై ఉండాలి. ఇవి అర్హతల విషయం అని చెప్పవచ్చు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తుల యొక్క అభిశంసన తీర్మానం 217 క్లాస్ బి అభిశంసన తీర్మానం. ఇప్పుడు చూడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా అయితే అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో పెట్టి తీసేస్తారో అదే ప్రాసెస్ హైకోర్టుల యొక్క ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, హైకోర్టుల యొక్క న్యాయమూర్తిని తీసేయడం అనేది జరుగుతుంది. పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. అభిశంసన తీర్మానం పెట్టినప్పుడు ఎంపీలు 100 మంది ఇతను అవినీతిపరుడు, అసమర్థుడు, వివేకశూన్యుడు అనే కాన్సెప్ట్ మీద ఓళ్ళు పెట్టాలి. అదేవిధంగా లోక్సభ స్పీకర్కి ఇవ్వాలి. ఇక్కడ కూడా రాజ్యసభలో కూడా 50 మంది ఎంపీలు ఓకేనా ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి అదేవిధంగా న్యాయమూర్తులు మాకు అసమర్థులు, అవినీతి పరులు అని చెప్పేసి వాళ్ళు బిల్లు పెట్టారు. అక్కడ లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్మన్ వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఒక కమిటీ వేయటం అనేది జరుగుతుంది. 3 సభ్య కమిటీ వేస్తారు. ఆ 3 సభ్య కమిటీ ప్రకారము నిర్ణయాలు తీసుకోబడుతుంది. ప్రత్యేక మెజారిటీ, సాధారణ మెజారిటీ కాదు, ప్రత్యేక మెజారిటీ 2/3 వంతు మెజారిటీ వచ్చినప్పుడు తీసేస్తారు. సేమ్ ప్రాసెస్. హైకోర్టు న్యాయమూర్తులు ఏ విధంగా చేస్తావో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ విధంగా చేస్తావో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా సేమ్ ప్రాసెస్లో తీసేయటం అనేది జరుగుతున్న విషయం మనం చెప్పవచ్చు. నెక్స్ట్, న్యాయమూర్తుల రాజీనామా ప్రకరణం 217 క్లాస్ ఏ. అంటే ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన పదవి నచ్చలేదు, లేకపోతే ఏందో తెలియదు, లేదా న్యాయమూర్తులు వాళ్ళకి పదవి నచ్చలేదు, ఏందో తెలియదు, కారణం రీజన్ అయితే తెలియదు. వాళ్ళు రాష్ట్రపతిని సంబోధిస్తూ రాష్ట్రపతికి తన రాజీనామా పత్రాన్ని నియమించాలి. ఎందుకు ఇవ్వాలి ఆయనకి అంటే ఆయనకి నియమించింది అదనమాట. కనుక ఇది జరగదు. నెక్స్ట్ పదవి ప్రమాణ స్పీకర్ 219 ఆర్టికల్ 219లో ఈ యొక్క హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఓకేనా ప్రమాణ స్పీకర్ ఎవరు చేపిస్తారు? రాష్ట్ర గవర్నర్ చేపించడం అనేది జరుగుతుంది. చూసారా, హైకోర్టు ప్రధాన హైకోర్టు న్యాయమూర్తులు నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. కానీ వాళ్ళ దగ్గర ప్రమాణ స్వీకారం చేయించేది ఆర్టికల్ 219 ప్రకారం ఎవరనంటే రాష్ట్ర గవర్నర్ అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇది జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. లేదా ఆయన లేనప్పుడు ఆయన చెప్పినటువంటి సిఫార్సు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ దగ్గర చేపిస్తాడు. నెక్స్ట్ మనకి ఏమన్నాడు? న్యాయమూర్తుల బదిలీలు ప్రకరణ 222 న్యాయమూర్తులు బదిలీలు ఒక హైకోర్టు నుంచి ఇంకొక హైకోర్టు ఎందుకంటే 25 హైకోర్టులు ఉన్నాయి కదా, 25 కోర్టులకి న్యాయమూర్తులు బదిలీ చేస్తారు. 222 ఓకే రైట్. నెక్స్ట్ మనకు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం 223. ఇప్పుడు ఇక్కడ హైకోర్టుల కేసులు ఎక్కువ అయిపోయినాయి. అప్పుడు ఏం చేస్తారు? తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. ఇప్పుడు ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సెలవుల మీద వెళ్ళిపోవచ్చు, లేకపోతే అనారోగ్యం వల్ల ఇంక చేయలేకపోవచ్చు, తర్వాత రాజీనామా చేయొచ్చు, లేకపోతే అభిశంసన తీర్మానానికి ఎదుర్కోవచ్చు. ఆ సమయంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది ఆర్టికల్ 223 ప్రకారం. మరి 224లోకి వెళ్ళిపోతాము. న్యాయమూర్తుల నియామకం సరే ఓకేనా. అంటే అదనపు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం 224.
ఈ 224 ఆర్టికల్ ప్రకారం తాత్కాలిక న్యాయమూర్తులు ఎప్పుడు నియమిస్తారు అని అంటే హైకోర్టులో కేసులు ఎక్కువైనప్పుడు ఓకేనా రిటైర్డ్ అయినటువంటి న్యాయమూర్తులని రిక్రూట్మెంట్ చేసుకొని 2 సంవత్సరాల వరకు కాల పరిమితి ఇచ్చి వాళ్ళని వృత్తిలో తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం చూడండి. వీళ్ళకి చూడండి, హైకోర్టుకి ప్రారంభ అధికారము 225 ఆర్టికల్లో ప్రారంభ అధికారం అన్నాడు. ఇక్కడ ప్రారంభ అధికారం ఏంటి హైకోర్టుకి అని అంటే ఎమ్మెల్యే యొక్క ఎన్నికల్లో అవినీతి జరిగింది, నష్టపోయిన అభ్యర్థి హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. ఎంపీ ఎన్నికలలో అవినీతి జరిగినాయి, సో అభ్యర్థి ఎవరైతే నష్టపోతున్న అభ్యర్థి హైకోర్టులో కేసు వేసుకోవాలి. ఇది 2 అంశం మీద బిట్ అడిగినాడు. ఎంపీ తన ఎన్నికలలో ఓకేనా, ఎంపీ ఎన్నికలలో అవినీతి పాల్పడినట్లయితే ఆ కేసుని ఎక్కడ వేయాలన్నట్టు హైకోర్టులో వేసుకోవాలి, ప్రారంభ అధికారం కిందకి అవసరం. అదేవిధంగా ప్రాథమిక హక్కులకి ఎక్కడ భంగం జరిగిందనుకోండి, నువ్వు ఎక్కడ వేయాలా, హైకోర్టులో వేసుకోవాలి. అంటే రాష్ట్ర బోర్డర్ లైన్ గురించి నేను చెప్తున్నాను. అదేవిధంగా వీలునామా సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎక్కడ వేయాలా, హైకోర్టులో ఏం వేయాలా, ప్రాథమిక విచారణ అధికారం కిందకి వస్తుంది. మరి అదేవిధంగా కంపెనీ చట్టాలకు సంబంధించిన వివాదాలన్నీ కూడా ఎక్కడ వేయాలి మనము, సో హైకోర్టులోనే వేయాలనే విషయం మనం చెప్పవచ్చు. హైకోర్టులో మనకు అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇక్కడ ఓకేనా, ఈ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి ఇష్యూస్ కూడా చిన్న ఇష్యూస్ కూడా మనకు ప్రారంభ అధికారికంగా వస్తాయనే విషయం మనం ఇక్కడ చెప్పవచ్చు. ప్రారంభ అధికారికంగా ఏవేవి వస్తాయని అంటే ఈ అంశాలన్నీ చెప్పండి. ఎమ్మెల్యే ఎన్నికల ఇష్యూస్, ఎంపీ యొక్క ఎన్నికల ఇష్యూస్, వీలునామా ఇష్యూస్, అదేవిధంగా మనకు ఉన్నటువంటి పేటెంట్స్ తీసుకుంటాం, కాపీరైట్స్కి సంబంధించి ఇష్యూస్ అంతా కూడా మనం ఇక్కడ వేయటం. ప్రాథమిక హక్కులు ఏదైనా ఇష్యూ జరిగితే కూడా ప్రాథమిక విచారణ అధికారం కింద హైకోర్టులు వేయటం అనేది జరుగుతుంది. ఒక అంశం. రెండో అంశం రిట్స్ అధికారం. సో 226 క్లాజ్ 1 రిట్స్ ఎన్ని రకాలు చూడు. ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరగకుండా కాపాడేదాని కోసం హైకోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టులు కావచ్చు రిట్స్ని జారీ చేస్తాయి. రిట్స్ పరిధి ఎక్కువ కలిగింది ఏదనంటే హైకోర్టు అనే విషయం మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా, ఒక అంశం. 2 ఇప్పుడు మన భారతదేశంలో రిట్స్ అనేది ఎన్ని రకాలు ఉన్నాయి, 5 రకాలమైన రిట్స్ ఉన్నాయి. రైట్, అందులో ఏంది హెబియస్ కార్పస్, మాండమాస్, సెర్షోరరీ, కోవారెంట్, ప్రొబేషన్, ఈ 5 రకాలమైన రిట్స్ ఉన్నాయనే విషయం మనం చెప్పవచ్చు. ఒక అంశం. ఇందులో పురాతనమైన రిట్స్ ఏది అని అంటే హెబియస్ కార్పస్ అని అనాలి. ఓకేనా, సో అందులో భాగంగా ఒక వ్యక్తిని రక్షించేటటువంటి సో రిట్స్ ఏదంటాడు, హెబియస్ కార్పస్ అనాలి. ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది 2-3 వ్యక్తులు సో అంటే కోర్టులో వేసేదానికి అధికారం కలిగిన రిట్స్ ఏదంటే హెబియస్ కార్పస్ అనే విషయాన్ని మనం ముచ్చటించుకోవచ్చు. ఇట్లాంటి అంశాలు మనం చదవాలి. ఓకే, రైట్. సో కాబట్టి రిట్స్ ఏ అధికారం ప్రకారం రిట్స్ ఉంటాయంటే 226 ప్రకారం రిట్స్ అన్నారు. మరి సుప్రీంకోర్టు రిట్స్ ఏది 32 ప్రకారము ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ని జారీ చేస్తున్న విషయం మనం చెప్పవచ్చు. నెక్స్ట్ న్యాయ సమీక్ష అధికారం. సో 226 క్లాజ్ ఏ న్యాయ సమీక్ష అన్నాడు. ఏంటి హైకోర్టుకి న్యాయ సమీక్ష? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. ఈ 2 చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా రాజ్యాంగానికి విరోధంగా ఉన్నాయా అని సమీక్షించి చూసి సూక్తి అంటే పిన్ టు పిన్ చూసి రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయంటే యాక్సెప్ట్ చేయటం, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటే ఒక న్యాయ సమీక్ష అధికారం ప్రకారము వాటిని రద్దు చేయటం. ఆర్టికల్ 226 క్లాజు ఏ. నెక్స్ట్ పర్యవేక్షణ అధికారం ప్రకరణ 227 పర్యవేక్షిస్తుంది. అంటే హైకోర్టు దిగువ కోర్టులను అంటే జిల్లా కోర్టులు కావచ్చు, మున్సిపల్ కోర్టులు వీటిలన్నింటిని కూడా ఏం చేస్తుంది, ఇది పర్యవేక్షణ చేస్తుంది అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకు ఇక్కడ కులంకోశంగా మనకు చెప్పడం జరిగింది. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చదవాలి. ఇక్కడ మనకు కోర్ట్ ఆఫ్ రికార్డు కూడా మనకు 215లో కోర్ట్ ఆఫ్ రికార్డ్ 215లో కోర్ట్ ఆఫ్ రికార్డు పనిచేస్తుంది. అంటే సుప్రీంకోర్టు కొన్ని కేసులను వాదిస్తుంది. ఆ కేసుల్లో ఎలాంటి ఆధారాలు తీసుకొని కేసుని ఏ విధంగా చేశాయి అనే అంశం మీద ఉంటాయి కదా, అవన్నీ కూడా స్పైరల్ చేపించేసి బైండింగ్ చేస్తుంటారు. అవన్నీ కూడా దిగువ కోర్టులో ఆ తీర్పులను అనుకూలంగా పోవాలి. ఓకే, రైట్. ఓకే, లేకపోతే కోర్టు ధిక్కార కింద కేసును విధించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లా రైట్. ఓకే, మనకి ఏమనాలా
ఎవరైతే 200 అంటే ఇప్పుడు హైకోర్టు చూడండి, ఓవరాల్గా ఒకసారి చిన్న రివ్యూ తీసుకుంటే హైకోర్టులు అనేది ఎన్నో భాగంలో ఉన్నాయంటే రాజ్యాంగంలో 6వ భాగంలో ఉన్నాయి. ఏ ఆర్టికల్ నుంచి ప్రారంభం ఏ ఆర్టికల్ క్లోజ్ అవుతాయని అంటే ఏమనాలి మనము? సో 214 నుంచి 231 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా హైకోర్టుకు సంబంధించినటివి. 214లో ఏముంటాయంటే ఒక రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి. సో 215 ఏముంది? కోర్ట్ ఆఫ్ రికార్డుగా హైకోర్టు ఉంటుంది, రాష్ట్రంలో కోర్ట్ ఆఫ్ రికార్డుగా ఉంటుంది. ఓకేనా? ఇంకా 216లో ఏమున్నది? ఇంకా వాళ్ళ యొక్క నిర్మాణం, హైకోర్టు యొక్క నిర్మాణం. 217 ఏముంది? వాళ్ళ యొక్క తొలగింపు ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. అటు 219 వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాలు అన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా మనము ప్రతి ఒక్క ఆర్టికల్స్ను మరియు విత్ ప్రొఫైల్తో విత్ అప్డేట్తో మనము మీకు ఇవ్వటం అనేది జరిగింది. ఇలాగ మీరు చదివినారంటే 100% మీరు విజేతలు. ఓకేనా? రైట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే మీరు ఇచ్చే ప్రోత్సాహం. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా మా గణేష్ స్టడీస్ యాప్ ఉన్నది, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు విలువైన సమాచారం అక్కడ ఉన్నది. ఓకే రైట్. కనుక ఇలాంటివన్నీ కూడా మీకు ప్రతిరోజు నేను వీడియో చేస్తూనే ఉంటాను. హైకోర్టుకు సంబంధించి మరి జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ముఖ్య సమాచారం మీ విజయంలో 100% నేను